అందరికీ నమస్కారం. ఈరోజు కన్యారాశి. కన్యారాశి వారి జీవితంలో కొన్నైతే పెనుమార్పులు సంభవించబోతున్నాయండి. ఆ విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి మొదటిసారిగా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. కన్యా రాశి వారు మంచి అదృష్టాన్ని పొందబోతున్నారు. అలాగే అదృష్టం అనేది వీరిని వరించబోతుంది. వీరి తలరాత మారబోతుంది. వీరి యొక్క జీవితంలో నుదుటి రాతను మార్చేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వీరి జీవితంలోకి రాబోతున్నారు. ఈ రాశి వారికి అన్నీ కూడా శుభాలనేవైతే కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం నుండి రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాల వరకు వీరికైతే చాలా విశేషమైనటువంటి, అద్భుతమైనటువంటి మంచి ఫలితాలైతే ఉన్నాయండి. అలాగే వీరి జీవితంలో పెను మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక కన్యా రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వీరి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టాన్ని వీరైతే పొందబోతున్నారు. మరి ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో ఎవరు రాబోతున్నారో తెలుసుకుందాం. అదృష్టం అనేది వీళ్ళు తప్పకుండా పొందబోతున్నారనేది మాత్రం వాస్తవం. పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది. ఎవరు ఏ పని చేసినా కూడా, ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికది మంచి లాభదాయకంగా ఉండే విధంగా మారబోతుంది. అలాగే చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మంచిగా అంటే ఏదైతే వారు ఎంచుకున్నటువంటి పని ఉంటుందో దాని లాభాలనైతే వీరు అతి త్వరలోనే చవిచూస్తారు. మారుతున్నటువంటి గ్రహస్థితులు అనేవి కూడా ఈ కన్యా రాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నాయి. అవి చాలా వరకు కూడా వీరికి మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి. ఆర్థిక పరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది. అంతేకాకుండా వీరి యొక్క జీవితంలో వీరు తలపెట్టినటువంటి లేదంటే వీరు పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రంగంలో కూడా గొప్ప విజయాన్నైతే వీరు చవిచూస్తారు. అలాగే వీరి యొక్క పెట్టుబడులకు లాభాలనేవి పూర్తిగా రావడం కూడా జరుగుతుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ప్రమేయం లేకుండానే ఆదాయాన్ని కూడా పొందుతారు. ఈ విధంగా మంచి మంచి సందర్భాలైతే వీరి జీవితంలో జరగబోతున్నాయి. అంటే ఇదే అని కాదండి, ఇంకా కొన్ని మంచి సందర్భాలను వీరు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే వీరి ప్రమేయం లేకుండానే వీరు గొప్ప లాభాన్నయితే పొందుతారని చెప్పాను కదా! ఆర్థిక పరంగా కానీ, ఏ విధంగా అయినా కానీ మంచి లాభాలైతే వీరు పొందవచ్చు. అలాగే వీరు చేసేటటువంటి మంచి కూడా వీరికి ఆర్థిక పరంగా కలిసి రావడం జరుగుతుంది. కన్యా రాశి వారు ఈ సమయంలో మీరన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధించడంతో పాటుగా మీరన్ని రంగాల్లో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతలను కూడా సాధించబోతున్నారు. డబ్బుతో పాటుగా గౌరవం, మర్యాద, సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తాయనేటటువంటి మాట అయితే నిజం అవబోతుంది. ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎవరైతే మిమ్మల్ని ఇదివరకు రోజుల్లో కొంత ఇబ్బంది పెట్టారో వారందరూ కూడా తప్పకుండా మిమ్మల్ని అయితే క్షమాపణలు వేడుకుంటారు. అలాగే మీరు కొన్ని అప్పులు తీసుకోవడం వలన ఇప్పటి వరకు మీకు ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకంటే మీరు పొందేటటువంటి లాభాల వలన మీరు చేసినటువంటి అప్పులు కూడా తీరిపోతాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు కూడా రావనే చెప్పుకోవచ్చు. అలాగే అప్పులు చేయడం వల్ల వీళ్ళను ఇబ్బంది పెట్టిన వారు కానివ్వండి, అలాగే వీళ్ళు ఎవరి దగ్గరైనా కానీ సహాయం కోసం వెళ్ళినప్పుడు వారు వీళ్ళను చులకన చేసి కొంతమంది చులకన భావంతో మాట్లాడిన వారు ఉంటారు కదా! వాళ్ళు కూడా వారు చేసినటువంటి తప్పుకు తప్పకుండా ఈ యొక్క కన్యా రాశి వారి ద్వారా గొప్ప సమాధానం అయితే పొందబోతున్నారు. వీరి యొక్క లైఫ్ పూర్తిగా కూడా టర్న్ అవ్వడం ద్వారా వీరి జీవితంలో ఊహించినటువంటి ఆర్థిక పరమైనటువంటి మార్పులైతే రావడం జరుగుతుంది. అలాగే ఊహించినటువంటి విధంగా వీరు మంచి మంచి కొనుగోలు అంటే ఇల్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఇలా కొనుక్కోవడం కూడా జరుగుతుంది. మంచి అంటే ఏదైనా కానీ ఒక మంచి ఆర్థిక పరంగా నిలదొక్కుకున్న వారు అవుతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, మిమ్మల్ని హేళన చేసిన వారికి, మిమ్మల్ని చీకొట్టిన వారికి, లేదంటే మీకు సహాయం చేయడానికి ఎవరైతే ఎవరైతే ముందుకొచ్చారో వారిని కూడా చూసి చులకన చేసిన వారందరికి కూడా మీరైతే ఒక సమాధానం అయితే చెప్పబోతున్నారండి. అలాగే రాబోతున్నటువంటి అదృష్టాన్ని కూడా మీరు తప్పకుండా పొందాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి సమయం. ఇక ఈ సమయంలో మీరు ఏదైతే అంటే కొన్ని అప్పులు చేస్తుంటారు కదా! ఆ అప్పులన్నీ కూడా మీరు దేనికది క్లియర్‌గా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే క్లియర్ చేసుకునేటటువంటి పరిస్థితులైతే మీకు రాబోతున్నాయి. అలాగే మాకసలు ఈ విషయంలో మేము సక్సెస్ అవుతామా లేదా అనుకుని ఎక్కువగా ఆలోచించినటువంటి విషయాల్లో కూడా మీరు విజయం పొందబోతున్నారు. ఇక మీరు ఆర్థిక పరంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అనేక రకాలుగా ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అయితే కన్యా రాశి వారికి చాలా చక్కగా చూపిస్తుంది. అంతేకాదు కోర్టు కేసుల్లో, తగాదాల్లో ఉన్నటువంటి భూములు కానివ్వండి, లేదంటే ఇళ్ల స్థలాలు కానివ్వండి, లేదంటే పొలాలు కానివ్వండి,
ఇలా మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచించి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి తీర్పు అయితే రావడంతో ఈ యొక్క కన్యా రాశి వారికి చక్కగా కలిసి రాబోతుందనే చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాగే ఈ కన్యా రాశి వారు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి గృహ నిర్మాణాన్ని ఆపేయడం కూడా జరుగుతుంది. ఇక అలా ఆపడానికి కారణం చేతిలో ఉన్నటువంటి డబ్బు అయిపోవడం, లేదంటే పనిచేసేవారు రాకపోవడం, ఇలా అనేక సమస్యల వలన, కొన్ని కారణాల వలన మీరు మొదలుపెట్టినటువంటి పనులైతే ఆగిపోవడం జరుగుతుంది. దానివలన పెద్ద ఇబ్బందులైతే మీకేమి ఎదురవ్వవు కానీ, కాకపోతే మీకు కాస్తయితే దానివలన మీరు దిగులైతే పడతారండి. దానివలన పెద్ద ఆటంకం అయితే ఏం రాదు. అయితే ఇప్పటి నుండి మాత్రం మీకు అనుకూలంగా అనిపించవు అని మీ మనసుకి ఏదైతే అనిపిస్తాయో ఆ పనులకు మాత్రం కాస్త దూరంగా ఉంటే మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఇక మీరు అనుకోని విధంగా అన్ని పనులు కూడా చాలా చక్కగా ఎక్కడ ఆటంకం లేకుండా త్వరలోనే పూర్తి చేస్తారండి. కాబట్టి చాలా హ్యాపీగా వీరి యొక్క లైఫ్ అయితే లీడ్ చేయబోతున్నారు. ఇక మీరు చేపట్టేటటువంటి ఇంటి నిర్మాణం పూర్తవడం, లేదంటే మీరు అనుకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధికి దోహదపడే విధంగా కొన్ని నిర్మాణాలైతే కొంత ఆలస్యమైనా కూడా తర్వాత అయితే పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశిలో పుట్టినవారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని, లేదంటే ఉద్యోగాలు చేయాలని కానీ, లేదంటే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా! అలా ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా ఊహించని విధంగా మంచి జీవితం అయితే రాబోతుంది. వీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అంటే ఇతర దేశాలకు వెళ్ళాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారికి వీసా ప్రాసెస్‌లో కానీ, లేదంటే పాస్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి ప్రాసెస్‌లో కానీ, ప్రయాణానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా చక్కగా అధిగమించుకొని వీరైతే విదేశీ ప్రయాణాలైతే చేయబోతున్నారు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళేవారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్యాకేజ్‌తో జాబ్ అయితే వస్తుందండి. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కూడా చక్కగా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా వారైతే ముందు ముందు రోజుల్లో ఎదుర్కొనేటటువంటి అవకాశం అయితే లేదు. చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటటువంటి వీసా కూడా అంటే ఉద్యోగం చేసుకోవడానికి, అలాగే వారు చేసేటటువంటి మంచి మంచి పనుల వలన వారైతే అక్కడ సురక్షితంగా ఉంటారు. వారి చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా అన్ని విధాలుగా వారికైతే ఆర్థిక పరంగా చక్కగా కలిసొస్తుంది. ఈ విధంగా మీరైతే ప్రతి పనిలో కూడా చాలా చక్కగా మంచి జీవితంతో అయితే మీరైతే ముందుకు వెళ్ళబోతున్నారు. ఇలా మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా విజయంగానే ఉంటుంది. సో, ఇలాంటి కొంతమంది ఏడుపులైతే ఉంటాయండి మీకు. అలాంటి ఏడుపులు మీకు తగలకుండా ఉండటానికి మీరు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. వీలైనప్పుడల్లా శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్లి చక్కగా మీరు అభిషేకం చేసుకొని ఆ యొక్క శనీశ్వరుడికైతే తైలాభిషేకం చేస్తూ ఉండడం వలన మీకైతే చాలా చక్కగా కలిసొస్తుందనే చెప్పాలి. అలాగే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళండి. అక్కడ పరమేశ్వరుడికి కూడా అభిషేకం చేసుకోండి. అభిషేక ప్రియుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు మీపై ఉండేటటువంటి ఎలాంటి చెడునైనా కానీ మీ నుండి దూరంగా నెట్టివేస్తాడు. కాబట్టి ఎక్కువగా శివనామ స్మరణ చేసుకుంటూ శివాలయానికి వెళ్ళి రావడం వలన మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి కూడా ప్రయత్నించండి. ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతున్నాం అనుకున్నటువంటి సమయంలో ఖచ్చితంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేటప్పుడు వెనక్కి లాగేటటువంటి చెడు శక్తులు కూడా సాధారణంగా ఉంటూనే ఉంటాయి కదా! అలాగే మీకు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క లైఫ్‌లో చాలా వరకు కూడా అలాంటి వారు కూడా ఉంటారు. మీరు పైకి వెళ్తున్నాం అంటే ఏడ్చేవాళ్ళు ఏడుపులు తగులుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీకంటే తక్కువ ఉన్నవాళ్ళు ఏడుపులనేవి మీకు తగులుతూ ఉంటాయి. లేదంటే వాళ్ళు గబుక్కన అయ్యో! వీళ్ళు బాగుపడుతున్నారని చెప్పి మనకేంటి ఈ విధంగా జరుగుతుందని ఏడ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారి ఏడుపులు మీకు తగలకుండా ఉండాలంటే కొంచెం అంటే అలాంటి వారు మీ నుండి దూరమైపోవాలంటే మీరు తప్పకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని మీకు ఉన్నటువంటి కష్టాలు కానీ, మీకున్నటువంటి బాధలు కానీ స్వామివారికి చెప్పుకోండి అంతే. ఎవరైతే మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారో వారి మనసైతే తప్పకుండా మార్చుకుంటారు. ఇక శివాలయం దగ్గర ఉన్నటువంటి యాచకులకైతే మీ వంతుగా ఏదైనా కానీ వారికి మీ స్తోమతను బట్టి వారికి సహాయం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు చాలా వరకైతే మంచి రెమెడీ చేసినట్లుగా అవుతుందనమాట. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి చెడంతా కూడా పోతుంది. చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష లాంటివి కూడా పోవడంతో పాటు మీ జీవితం ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండి మీకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వలన కన్యా రాశి వారికైతే బాగా కలిసొస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరో కాదండి, ఆ పరమేశ్వరుడే. ఆయన యొక్క రాకతో మీ జీవితం అంతా కూడా మారిపోతుంది. ఎంతో అదృష్టం వరించబోయేటటువంటి ఈ కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి దైవం ఆ పరమేశ్వరుడు. మరి ఈ కన్యా రాశి వారి గురించి
మీకైతే చక్కని ఇన్ఫర్మేషన్ అయితే లభించింది అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.